కానీ తన డైరెక్షన్ లో వచ్చిన సినిమా అంటే ఎంతో హోప్స్ పెట్టుకుంటారు, అంతకు మించుందన్న సినిమా అయితే. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఈ సినిమాలో ధనుష్ గారి యాక్టింగ్ చూడాలా, ధనుష్ గారి డైరెక్షన్ చూడాలా అని చెప్పి అలా చూసామన్నమాట. చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ ఇది నిజంగా. కొన్ని సీన్స్ అయితే ఎమోషన్ అవుతాం భయ్య నిజంగా. ఇంకోటి యాక్టింగ్ అంటే ధనుష్ గారి తర్వాత సందీప్ కిషన్ భయ్య, నిజంగా సందీప్ కిషన్ అన్నతో వచ్చిన ట్విస్ట్ కానీ అన్న యాక్టింగ్ కానీ నిజంగా సందీప్ కిషన్ అన్న మరో బ్లాక్ బస్టర్ వచ్చినట్లే. అంటే ముందు సినిమా ఊరి పేరు భైరవతో ఈ కంపేర్ చేస్తే ఈ సినిమా అయితే వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయింది సందీప్ కిషన్ ని. నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరు మీరు రండి. అంటే ఒక ఫ్యామిలీలో జరిగే స్టోరీని ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది అని చెప్పి మంచిగా చూపించారు. సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా మ్యూజిక్, మీ అమ్మ బీజం ఏందా, మ్యూజిక్ ఏంది భయ్య, నిజంగా వేరే లోకానికి తీసుకెళ్ళిపోయాడు ఏఆర్ రెహమాన్ గారు. అంతా చాలా బాగుంది అనమాట నాకైతే. సో చెప్తున్నా కదా, మీరు అందరూ రాయన్ సినిమా చూడండి, మీరు అందరికి చాలా బాగా నచ్చింది. అన్న లాగ్ అనేది ఎక్కట్లేదన్న. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఫాస్ట్ గా అయిపోయింది ఫస్ట్ హాఫ్, తర్వాత సెకండ్ హాఫ్ ఎక్కువ ఉండేసరికి మీకు అలా అనిపించింది. కానీ స్టోరీ పరంగా అయితే చాలా అంటే చాలా సూపర్ ఉంది అన్న. అంతే, థ్యాంక్ యూ. తెలుగు ఇండస్ట్రీలో చాలా ఒకరైతే చెప్తామయ్యా, చాలా మంది తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు అయితే తీయలేరు, చాలా డిఫరెంట్ ఉన్నాయి. అంటే ఇలాంటివి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటాయి సినిమాలు, తెలుగు సినిమాలకి ఈ సినిమాకి ఏంటంటే డిఫరెంట్, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. చూస్తూ ఉంటే ఇంకా ఏమవుతుందా ఏంటన్నట్టు ఆ ఇంటెన్షన్ అనేది అసలు సూపర్గా చూపించింది ధనుష్ గారు అయితే. సూపర్ అన్న సినిమా ఓవరాల్గా అయితే హైలైట్, బాగా నచ్చింది.